18 నెలల్లో 50,000 కోట్ల రూపాయలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో పింఛను రూపంలో అందించాం. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి 2027లో జాతికి అంకితం చేస్తాం. సాగులో రైతులు సాంకేతికతను అందుకోవాలి. వైకాపా నిర్వాకంతో కొందరు లేడీ డాన్లుగా మారారు. ఏలూరు జిల్లా నల్లమాడు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు సాకారం అయితే గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు. నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి పోలవరం కుడికాలువ ద్వారా మెట్ట ప్రాంతానికి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో సామాజిక పింఛన్లు ఏపీలోనే అధికంగా ఇస్తున్నాం. 5 ఏళ్లలో ఒక్క పింఛన్లకే 1.65 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. గత 18 నెలల్లో 50,000 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో స్పెషల్ ఏంటంటే జగన్ ఉన్నప్పుడు అంతే అవుతుంది, కాకపోతే ఏది 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది కొంత తగ్గుతుంది. అప్పుడు అంత అమౌంట్ను రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు 50,000 కోట్లు 18 నెలల్లో ఇచ్చామన్నది రాశారు కదా. ఎగ్గొట్టింది ఎంత? ప్రతి మహిళకి 1,500 చొప్పున కనీసం 1 కోటి మంది మహిళలకి నెలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు. 1 కోటి మందికి 1,500 రూపాయలు చొప్పున 1,500 కోట్లు. ఏడాదికి ఎంత అయింది? అది 12,000 12 5 అంటే 6 అంటే 18,000 కోట్లు. ఇప్పుడు 8 నెలలతో కలిపితే దగ్గరగా 25,000 కోట్ల రూపాయలు ఎగవేసినట్టు. అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. అప్పట్లో చెప్పినటువంటి లెక్కే దాదాపుగా 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని. సరే 50 లక్షల మంది నిరుద్యోగులు వేసుకున్న 50 × 3 వేసుకుంటే వాళ్ళకి ఎంత అవుతుంది? 50,000 50 లక్షలు ఇంటూ 3,000 రూపాయలు. అక్కడ దాదాపుగా ఇదే కోణంలో అమౌంట్ అవుతుంది. 50 ఏళ్లకి పెన్షన్ ఫస్ట్ నెల నుంచినే ఇస్తామని చెప్పారు. ఇది 100 రోజు కల్లా పూర్తి చేస్తామన్నారు. దాని లెక్కన ఇస్తే ఎంత అయ్యేది? ఇప్పటికి ఎంత రావాలి? అవంతా ఎగ్గొట్టిని దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయలు అవుతాయి. ప్రతి మహిళకి ఇచ్చేటటువంటి డబ్బులు ఆగిపోయినాయి, ఇవన్నీ ఆగిపోయినాయి. కానీ అవి ఇక్కడ పేపర్గా రాయరు, వాటి గురించిన సమాధానం కూడా చెప్పరు. అది స్పెషాలిటీ. పేపర్లో ఆ రోజున జగన్ ఒక రోజు లేట్ అయ్యిందంటే రచ్చ చేసేవాళ్ళు, ఒక 1000 మందికి తగ్గిందంటే గందరగోళం చేసేవాళ్ళు, ఒక పథకానికి 10 రోజులు ఆలస్యమైందంటే ఇంకేముంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల అనేవాళ్ళు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమీ మాట్లాడరు. అది మనకి ఆంధ్రప్రదేశ్లో మీడియా నైజం. ఇకపోతే